Which term of the arithmetic progression 5, 15, 25 so on will be 130 more than its 31st term అంటున్నాను. అంటే ఒక సిరీస్ ఇచ్చాడు అర్థమెటిక్ సిరీస్. ఆ అర్థమెటిక్ సిరీస్లో 31st టర్మ్కి 130 యాడ్ చేసినట్లయితే వస్తుంది కదా ఆ క్వాంటిటీ, అంటే ఆ నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ అనేది ఏ టర్మ్ అవుతుందని చెప్పేసి వాడు అడుగుతున్నారా. సో చూద్దాం ఒకసారి. సో వాడు ఏం చిన్న సిరీస్, సో 5, and 15, and 25 so on. So a equal to enna 5 and d equal to 15 minus 5 అంటే enna 10. నెక్స్ట్ ఇది ఏం చెప్తున్నాడు, 130 మోర్ దెన్ 31st టర్మ్ అంట. అంటే ఏ 31 కి 130 గాని యాడ్ చేసినట్లయితే ఈ క్వాంటిటీ అనేది, అంటే ఈ నెంబర్ అనేది ఎన్నో టర్మ్ అవుతుంది. అంటే ఏ ఎన్కి ఈక్వల్ చేసాం అనుకో, ఒక 10 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఏ 31 అంటే ఏంటన్నా ఏ ప్లస్ 30d ప్లస్ 130 ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి నాన్న. ఏ వాల్యూ ఏంట్రా 5 ప్లస్ 30 ఇంటూ డి అంటే 10 ప్లస్ 130 ఈక్వల్ టు ఇదేంట్రా ఏ ప్లస్ రో 5 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అంటే నాన్న 10 రా. నన్ను ఇక్కడ చూడండి ప్లస్ 5 ఉంది, ఇక్కడ ప్లస్ 5 ఉంది, క్యాన్సిల్ చేసేయండి. 30 ఇంటూ 10 అంటే 300 ప్లస్ 130 నాన్న ఈక్వల్ టు రైట్. సో n మైనస్ 1 ఇంటూ 10 నాన్న. ఇది ఏమవుతుందా 430 అవుతుంది నాన్న. సో 430 ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 10 నాన్న. సో 10 వన్స్ 10 43 రా. సో n మైనస్ 1 ఈక్వల్ టు 43 అయితే n ఈక్వల్ టు 43 ప్లస్ 1 అన్న. అంటే n ఈక్వల్ టు ఏమన్నా 44 టర్మ్ అన్న. అంటే 130ని 31 టర్మ్ గాని యాడ్ చేసి వచ్చిన ఆ నెంబర్ అనేది ఎన్నో టర్మ్ అవుతుందన్న 44th టర్మ్ అవుతుందన్న ఈ సిరీస్ లో. అంతే.